కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శివంకరి మూలతంత్ర కళాధరి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను హరిసేతు మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత చప్పట్లు రాలే. విజయవాడ కనకదుర్గం కినిపియాల అలాంటివి చప్పట్లు అట్లా కొట్టాల మీరు. చప్పట్లు అట్లా కొడితేనే బాగుంది చప్పట్లు.
చప్పట్లు ఎందుకు కొట్టాలంటే రెండు విధాలుగా చప్పట్లు కొట్టొచ్చంట. ఒకటి ఆరోగ్యంగా, ఇంకోటి ఆధ్యాత్మిక పరంగా. ఆరోగ్యంగా అంటే ఏమిటి, డాక్టర్లు చెప్తా ఉంటారు చప్పట్లు కొట్టండా అని. ఇప్పుడు మనం సిటీలో అంతా పోతే చప్పట్లు కొడతా ఉంటారు, మనమేమో తిక్కులోళ్ళు అనుకుంటాం వాళ్ళు ఎందుకంటే చప్పట్లు కొడతా ఉంటారు. వాళ్ళకి ఆరోగ్యం అన్ని నరాలు అంతా ఇక్కడ ఉంటాయంట, మన బాడీలో ఉండే నరాలంతా ఇక్కడ కలిసి ఉంటాయి. ఆ చప్పట్లు కొడతా ఉంటే ఆరోగ్యం, హార్ట్ అటాక్ అంతా వచ్చేదంట. డాక్టర్లు ఇప్పుడు చెప్తా ఉంటారు. అది మనం ఏమనుకుంటాం, వాళ్ళేమో తిక్కులోళ్ళపా అనుకుంటాము. తిక్కులోళ్ళు కాదు, చప్పట్లు కొట్టాలి. దానికి ఇది ఒక ఛాన్స్ మీకు. ఈ రోజు ఒక పాట అయితే చెప్పాం, రెండు చప్పట్లు కొట్టండి, కొడితే బాగుంటుంది. సెలికి బాగుంటుంది, మీకు బాగుంటుంది. ఇప్పుడు దేవతా సినిమా నుంచి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే పాట వినిండారా ఎప్పుడన్నా మీరు? వినిండారా? ఇప్పుడు వినండి. ఈ పాట అంతా మీకోసమే పాట, అమ్మవార్ల కోసమే, మీకోసమే పాట. ఈ సంసార జీవితంలో భర్తకు చేదోడు ఒక వాదోడుగా నిలుస్తూ కష్ట సుఖాలను పాలు పంచుకునేదే మీరు, అవునా కదా? అత్తమామలకు సేవలు చేసి తర్వాత బిడ్డలంతా ప్రయోజకులు చేసి వాళ్ళ కష్టాలంతా తీర్చి వాళ్ళ సేవలు చేసేదే మీరు. కాబట్టి ఇంటికి ఇల్లాలే దీపం అంటారు. ఆడజన్మ చాలా అపురూపమైనది. మెట్టినింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నా భర్తే నాకు దైవం, నా అత్తమామలే నాకు దైవాలు అని చెప్పుకుంటూ కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత అన్న పదానికి ఆడది నిజ రూపం. పసుపు తాడే మహాభాగ్యంగా చేసుకుని కట్టుకున్న వానికి సేవలు చేసి సమాజంలో గౌరవాన్ని, అత్తమామల దగ్గర ఆప్యాయతలు నిలుపుకుంటూ భర్తకు పిల్లలకు సేవ చేస్తూ చివరిగా ఆడజన్మ పొంది నలుగురికి మంచి చేస్తుంది. నలుగురు స్త్రీల్ని మనం ఎప్పటికూ మరివకూడదంట. ఎవరైనా స్త్రీలు అంటే నిన్ను పుట్టి